మరొకసారి లేవాలి. కీర్తన గ్రంథంలో నుండి 46వ కీర్తన మొదటి వచనము నుండి 3 వచనాలు చదువుదామండి. కీర్తన గ్రంథంలో నుండి 46వ కీర్తన మొదటి వచనము నుండి 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొన తగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు ఉనికినను వాటి జలములు ఘోషించుచు నురుగు పెట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. దయచేసి కూర్చోండి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. బైబిల్లో చాలా విషయాలు ఈ సందర్భాన్ని బట్టి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. గత వారము మనం ఏం ధ్యానం చేశామనంటే 27వ కీర్తనలో 14వ శరణం, యెహోవా కొరకు కనిపెట్టుము, ధైర్యము తెచ్చుకొనుము, నిబ్బరముగా ఉండము. ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో విశ్వాసంగా మనం ఎలా ఉండాలి అంటే యెహోవా కొరకు కనిపెట్టడం, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే కాపుదల కొరకు. రెండవది ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం రాదు, మనం తెచ్చుకోవాలి. మూడవది నిబ్బరం, ధైర్యం కలిగి మనము ఉండాలి అని గత వారం మనం ధ్యానం చేశాం. రేటినాన్న ఆపత్కాలంలో ఆయన ఎలాంటి వాడు అని అంటే నమ్మదగిన సహాయకుడు అవసరం. కాబట్టి ప్రతి మనిషికి ఎవరు అవసరం అంటే ఒక సహాయం. ఏ సహాయం లేకపోతే కర్ర సహాయంతో వెళ్తాం. ప్రతి మానవుడికి కూడా ఒక అవసరం ఏముందంటే సహాయం కావాలి. ఆదిలోనే దేవుడు ఆదాముకి ఒక సాటి అయిన సహాయం కావాలని నిశ్చయించి ఒక స్త్రీనిగా కదండి హవ్వను తయారు చేసినట్టు మనకు తెలుసు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మానవునికి సహాయం అవసరం. అయితే ఆపత్కాలంలో మరి విశేషముగా మనకు సహాయకుడు అవసరం. చాలా ఆపదలో ఉన్నామంటే కొంచెం రండి అని ఫోన్ చేస్తాం. అంటే ఆపదలో ఒక వ్యక్తి మనకు అవసరం. అయితే మన ప్రభువు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. కనుక ఆ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ 46వ కీర్తనలో, ఆపత్కాలములో అంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. కనుక భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలమును ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడకుండా ఉండడానికి అంటే భయంకరమైన వైరస్ ప్రబలుతున్న దినాలు, అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే మనము భయపడకుండా ఉండాలి అని అంటే ఒక సహాయకుడు అవసరం. ఆ సహాయకుడు ఎలాంటి వాడు అని అంటే ఆపత్కాలంలో మనకు సహాయం చేసేవాడు. రెండవది ఆపత్కాలంలో ఆయన వాగ్దానం మనకి ఇస్తున్నాడు, నేను ఆపత్కాలంలో మీకు సహాయం చేస్తాను. రెండవది ఎప్పుడు సహాయం చేస్తాడు అని ఆలోచన చేస్తే 50వ కీర్తనలో 15వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. 50వ కీర్తనలో 15వ వచనం ఏమంటాడు? ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎంత చక్కని మాట చూశారు. ఆపత్కాలం అక్కడ కూడా ఏమంటాడంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అదే సమయంలో ఆపత్కాలంలో నువ్వేం చేయాలో తెలుసా? నన్ను గురించి మొరపెట్టు. అంటే ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో నాకు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. ఈ వాగ్దానము కాబట్టి ఈ అభయం ఎవరిస్తారంటే సమస్యల ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేసినా ఫోన్. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అయితే అక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక చక్కని అభయం ఇస్తున్నాడు. తనను నమ్ముకున్నటువంటి విశ్వాసులతో
ఆపత్కాలంలో నువ్వేం చేయాలో తెలుసా? నన్ను గురించి మొరకండి, ప్రార్థన చెయ్యాలి, అడగాలి. ప్రభువా ఇదిగో ఆపదలో ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు అలాగంటావో నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నువ్వు నన్ను మహిమపరుస్తావు అని ప్రభువు మనతో చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఆపత్కాలములో సహాయకుడు. ఎలాంటి సహాయకుడు అంటే నమ్మదగిన సహాయకుడు. కాబట్టి నమ్ముకోదగిన సహాయకుడు. రెండవది ఆపత్కాలములో జవాబిచ్చే సహాయకుడు. ఆయన జవాబిచ్చే దేవుడు. మొరపెట్టము నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు. కనుక ఈ కీర్తన ఎవరిది అని ఆలోచన చేస్తే కోరాహు కుమారుల కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. కోరాహు కుమారుల కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోరాహు కుమారులకు అనేకమైన ఆపదలు వచ్చాయండి. కనుక ఆ ఆపదల్లో దేవుడు వారికి సహాయం చేశాడు. కనుక ఈ కోరాహు కుమారులు ఒక చక్కని సాక్ష్యం. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అందరికీ సార్వత్రికంగా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పి ఈ కోరాహు కుమారులు అందరికీ, మనందరికీ ఇప్పుడో కోరాహు కుమారులు ఇప్పుడు మనకు కూడా ఏం చేస్తున్నారంటే ధైర్యం. ఈ మాటల ద్వారా ఆదరణ, ధైర్యము, నిబ్బరత మనకు కలుగుతూ ఉంది. 88వ కీర్తనలో ఒక మాట మనం చదువుదామండి. 88వ కీర్తన 3వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట చూస్తూ ఉన్నాం. 88వ కీర్తన 3వ వచనంలో నేను ఆపదలతో నిండి ఉన్నాను. ఈ కీర్తన కూడా ఎవరిది? కోరాహు కుమారుల కీర్తన. ఇప్పుడు ఏమండి, కోరాహు కుమారులు ఎందులో ఉన్నారంట? ఆపదలలో కదండి. అందుకే ఆపదలు ఎప్పుడు మనకు తెలుస్తుంది పలానా ఆయన సహాయం చేస్తాడండి అని ఎప్పుడు తెలుస్తుంది? మనము ఆయన ద్వారా సహాయం పొందినప్పుడు మనకు తెలుస్తుంది. అలాగే యేసు దేవుని ద్వారా ఇక్కడ కోరాహు కుమారులు విడిపించబడ్డారు, విమోచించబడ్డారు, రక్షించబడ్డారు. కాబట్టి వారు చెబుతున్న సాక్ష్యం ఆపదలతో. ఇక్కడ 88వ కీర్తనలో 3వ వచనం, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారిలో నేనొకరిగా ఎంచబడి తిని, నేను ప్రాణలేని వాని వలె తిని, చచ్చిన వారిలో బరువబడిన వాడిని, విడువబడిన వాడిని అయితిని అని తన స్థితిగతులని చెప్తా ఉన్నాడు. నేను సమాధిలో పడి ఉన్న అతులను ఒకని వలె అయితిని, నీవిక స్మరింపరాని వలె వాని వలె అయితిని అన్నాడు. అంటే ఈ విధంగా మాట్లాడుతూ అక్కడ చివరి భాగం, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు. వారు నీ చేతిలో నుండి ఏమయ్యారు అని అంటే వారు నీ చేతిలో నుండి తొలగిపోయారు. అంటే వారు నీ చేతిలో నుండి తొలగిపోతే నన్ను అంటే మమ్ములను నువ్వేం చేసావు అని అంటే ఆ భయంకరమైన ఆపత్కాలములో సహాయం చేసి విడిపించావు. వారు అని అంటే కోరాహు సంబంధులందరూ కూడా వారు తొలగిపోయారు అన్నాడు. వారు ఏమయ్యారు అని అంటే నీ చేతిలో నుండి తొలగిపోయారు. అగాధమైన గుండెలోను ఏమంటే అగాధమైన జలంలోను వారు నువ్వేం చేసావంటే పరుణ పెట్టావు. ఈ విషయాలన్నీ అక్కడ రాస్తున్నాడండి. అంటే ఆలోచన చేస్తే పూర్వకాలంలో మోషే మీద కోరాహు, దాతాను, అబీరాములు, అదేవిధంగా 250 మంది కలిపి ఈ సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మోషే మీద తిరుగుబాటు చేశారు. మీరేంటి మా సంఘం మీద అధికారులుగా ఉన్నారు, మేమందరం పరిశుద్ధులమే అని వారు తిరుగుబాటు చేస్తే దేవుడైన యెహోవా ఏం చేశాడు అని అంటే పిల్లారా, సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం మనం చదువుదామండి. సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయము 32వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కోరాహును వారి కుటుంబమును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులను, వారి సమస్త సాంపత్యమును నింగివేసెను. అందుకే వారు నీ చేతిలో నుండి తొలగిపోయారయ్యా, మాకు కృప చూపించావు, మమ్ములను రక్షించావు అని ఈ కోరాహు కుమారులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు కోరాహు సంబంధులందరూ అన్నాడు, ఏమండి వారి సాంపత్యం అంతా అన్నాడు. కానీ కోరాహు కుమారులు దేవుడు ఏం చేశాడంటే తప్పించాడండి. 26వ అధ్యాయము సంఖ్యాకాండ గ్రంథంలోనే 26వ అధ్యాయము
పదవచనం నుండి కొన్ని మాటలు మనం చదువుతాం. ఆ సమాజపు వారు వృద్ధి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని ఫరోహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారుడు కదా, ఎంత చక్కని మాట. కోరాహు సంబంధులందరూ అన్నాడు ఈ 16వ అధ్యాయం 32వ వచనంలో. ఇక్కడ ఈ సంఖ్యాకాండ గ్రంథంలో 26వ అధ్యాయం 11వ వచనంలో అయితే కోరాహు కుమారులు ఏమవలేదు అదనమాట. కనుక ఈ కోరాహు కుమారులు అంటున్నాడు ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని విడిపించాడు, మాకు సహాయం చేశాడు అని చెప్పి ఈ కీర్తన గ్రంథంలో అనేక మాటలు కోరాహు కుమారులు ఆ రక్షణ గురించి, విమోచన గురించి, దేవుడు ఏ విధంగా వారిని తప్పించాడో ఆ విషయాలు చెప్తా ఉన్నాడు. కనుక ప్రియ దేవుడు పెట్టారా, మనం ఆలోచన చేస్తే దేవుడు ఆపత్కాలంలో ఎలాంటి వాడు అని అంటే నమ్ముకొనదగిన కదా, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగాల్ని, అదేవిధంగా యాకోబు భక్తుని ఉద్దేశించి యెషయా గ్రంథం చూడండి ఒకసారి 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 41వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ యాకోబుల గురించి చక్కని మాట మనం చూస్తాం. 8వ వచనమండి. యాకోబు నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. ఆయన అంటున్నాడు నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి 10వ వచనంలో 3వ భాగం ఏమండి, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను. ఏమండి, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను కదా. యాకోబు నీకు సహాయం చేయవాడను. ఆపత్కాలంలో యాకోబు కూడా ఉన్నాడండి. భూలోకంలో ప్రతి భక్తుడు కూడా ఆపత్కాలంలో ఉన్నారు. చాలా సార్లు మనం చూసాం బైబిల్లో. ప్రతి భక్తుడు ఆయా రాజుల ద్వారా, ఆయా సమస్యల ద్వారా వారు ఆపత్కాలంలో ఉన్నట్లుగా మనకు తెలుసు. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా భక్తుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. పురుగు వంటి యాకోబు అన్నాడు. 14వ వచనం చూస్తే పురుగు వంటి యాకోబు, నేను నీకు సహాయం చేసి ఉన్నాను. నేనేం చేశానో తెలుసా, నీకు సహాయం చేశాను. దేవుడు సహాయం చేసే దేవుడు. నేను నీకు సహాయం చేస్తూ ఉన్నాను, నేను నీకు సహాయం చేశాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, భక్తుడైన యాకోబు జీవితంలో దేవుడు అనేక సహాయం చేశాడు. అందులో ప్రాముఖ్యమైన సహాయాలు కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆదికాండ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 41వ వచనం మనం చదివినట్లయితే అక్కడ యాకోబు యొక్క సహోదరుడైనటువంటి ఏశావు యాకోబుతో ఆ తల్లితో చెప్తా ఉన్నాడు, నేను అతనిని కదా, నేను యాకోబును చంపేదను అని అన్నాడు. ఏమన్నాడు, నేను యాకోబును చంపేదను. ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయంలో ఏమండి ఆ 41వ వచనం అంటే చివరి భాగంలో మనం చదివినట్లయితే నేను యాకోబును చంపేదను కదా. అయితే భక్తుడు ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టము, నేను నిన్ను విడిపించేదనని 50వ కీర్తన 15వ వచనంలో చెప్పిన ప్రకారముగా యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తాడు కదా. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యాకోబు ఈ 9-10 వచనాలు మనం చదివినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 32వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతామండి. యాకోబు ప్రార్థన స్టార్ట్ చేశాడు. సార్ ప్రార్థన స్టార్ట్ చేశాడండి. యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రిని ఇస్సాకు దేవా, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా,
నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యములకును అపాత్రుడను. ఇట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. కదండి ప్రార్థన. నా సహోదరుడైన యాషావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. కదండి అక్కడ ప్రార్థన దేవునికి చేస్తా ఉన్నాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇదిగో నీకు నేను సహాయం చేస్తాను, నిన్ను నేను తప్పిస్తాను అని అనేక మార్లు నాతో చెప్పిన దేవా అని మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ నా అన్న అయినటువంటి యాషావు చేతిలో నుండి నన్ను తప్పించు. దేవుడు తప్పించాడా లేదండి? వీళ్ళని ఆలోచన చేయండి. అక్కడే మనం చదువుదాం. నన్ను తప్పించుము అని అన్నప్పుడు ఆ 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయంలో 4వ వచనం, యాషావు ఎదురు పడ్డాడు కానీ యాషావు పరిగెత్తుకొని వచ్చాడంట. కదండి ఆ 33వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథం 4వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు యాషావు అతనిని ఎదుర్కొని పరిగెత్తుకొని అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరు కన్నీళ్ళు. అంటే ఆలోచన చేయండి. దేవుడు తన సహోదరుడు అయినటువంటి యాషావుకు యాకోబు మీద పగుంది. ఎందుకు? జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు, తండ్రి దీవెనలు కూడా యాకోబు తీసేసుకున్నాడు కనుక అన్నగారైనటువంటి యాషావు అన్నాడు, నా తమ్ముడైన యాకోబు నేను చంపేస్తాను. ఆయనలో పగ ఉంది, ఆయనలో ద్వేషం ఉంది. అయితే ఇక్కడ భక్తుడు యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నువ్వు సకల సత్యమునకు కదా, నేనైతే అసత్యవంతుడిని, నన్ను నీవు కాపాడుతూ ఇన్ని విధాలుగా ఈ దేశాలన్నింటినీ కూడా దాటించుకుంటూ వచ్చావు. ఇదిగో ఇప్పుడు నేను బయలుదేరి పట్టణరాము నుండి ఏమండి నా తండ్రింటికి వెళ్తా ఉన్నాను కనుక సహోదరుడైన యాషావు ఎదురు పడతాడు, అతని చేతిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా దేవుడే యాషావు మనసు మార్చాడు కనుక ఆ మార్గంలో వెళ్తూ ఉండగా తన అన్నైనటువంటి యాషావు అతని మీద పడి, అంటే యాకోబు మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారిద్దరూ ఏడ్చుకున్నట్లు పగలో ద్వేషాలు పోయినాయండి. కనుక ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. యాకోబు జీవితంలో మరొక సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి ఆపత్తి కాలంగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆదికాండ గ్రంథంలో 31వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం చదువుతామండి. 31వ అధ్యాయము 29వ వచనంలో నీకు హాని చేయుట కదండి. అక్కడ లాభాలు వచ్చాడు. లాభాలు వచ్చి ఏమంటున్నాడంటే నీకు హాని చేయుటకు నా చేతనవును. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనంలో నీకు హాని చేయుట నా చేతనవును. అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డే గాని పలుకకుము, జాగ్రత్త సుని అని నాతో. ఇక్కడ లాభాలు అంటే సొంత మామ యాకోబును చంపాలని, యాకోబుని ఇబ్బంది పెట్టాలని, హాని చేయాలని తలంచి వచ్చాడట. అయితే తలంచి యాకోబును పట్టుకుంటానికి గిలాదు కొండ మీద ఆ పైన మనం చదివినట్లయితే 22వ వచనం, యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలపబడెను. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరం అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొని ఆ రాత్రి స్వప్నం అందురు. ఏమండి ఆ రాత్రి స్వప్నం అందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచి గాని చెడ్డే గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో కదండి. అంటే ఆపత్కాలం యాకోబు జీవితంలో యాకోబుకున్న ఆపద అన్న చంపేస్తాడు, దేవుడు తప్పించాడు. ఏమండి ఇప్పుడు మామ చంపేస్తాడు, దేవుడు తప్పించాడు. మూడవది షెకెము వాసులందరూ కూడా యాకోబు కుటుంబాన్ని అంతటినీ చంపేస్తారు. అయితే దేవుడు ఏం చేశాడు అని అంటే తప్పించాడు. ఆదికాండ గ్రంథం 34వ అధ్యాయం, ఆదికాండ గ్రంథంలో 34వ అధ్యాయం 30వ వచనం మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ యాకోబు సిమియోను లేవిని చూచి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన
కనానీలలోను పెరిజీలలోను అసహ్యునిగా చేసి నా సంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేదని నేను నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. ఆలోచన చేస్తున్నారా? ఇది 3వ సహాయం. దేవుడు యాకోబుకు ఒకసారి మనము కనుక దేవుని చేతుల్లో పడ్డాము అని అంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు. ఒక్కసారి మనము ఆయన యొక్క కబంధమైన హస్తాల్లో మనం చిక్కుకున్నట్లయితే, ఆయనను రాజుని రక్షకునిగా మనం అంగీకరించినట్లయితే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. ఇక్కడ యాకోబు పద్దనరాము నుంచి వస్తున్నాడంట. అంటే ఇప్పుడు మావయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇంచుమించు 20 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. రాహేల్ గురించి 7 సంవత్సరాలు, లేయా గురించి 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, తన గురించి 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు అక్కడ పనిచేస్తే దేవుడు అన్నాడు, నువ్వు సరిపోతే నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని అంటున్నప్పుడు యాకోబు అక్కడి నుంచి బయలుదేరాడండి. వస్తూ 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 షెకేములో ఒక స్థలము కొనుక్కొని అక్కడ గుడారాలు వేసుకున్నాడు. అది యాకోబు జీవితంలో చేసిన తప్పు అన్నమాట. అక్కడ ఉండకూడదు, కానీ ఎక్కడైతే ఉండకూడదు అక్కడ ఉన్నాడు కనుక కొంత ఇబ్బంది వచ్చిందండి. అక్కడే మనం చదివినట్లయితే ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనంలో, అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకేము అను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసాను. మరియు అతను తన గుడారమును వేసిన పొలం యొక్క భాగమును షెకేము తండ్రి యొక్క హామోరు కుమారుడు యొక్క 100 వరహాలు కొనుక్కొని, అంటే ఇప్పుడు అక్కడ స్థలం కొనుక్కొని అక్కడ నివాసం చేసేసాడండి. దేవుడు ఏమన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలంటే, ఈయన మధ్యలో వస్తూ వస్తూ మన గతంలో ధ్యానం చేశాం యాకోబు దర్శించిన మజిలీలని. కనుక వస్తూ వస్తూ ఏం చేశాడంటే షెకేములో ఉండిపోయాడు. షెకేములో ఉంటే తన కుమార్తె ఏం చేసింది అని అంటే దీనా, ఆమె షెకేము అనే ప్రదేశం ఎలాగుంటుందో చూడవెళ్ళాను. 34వ అధ్యాయం 1వ వచనంలో, లేయా యాకోబులకు కన్న కుమార్తె ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. దేశపు కుమార్తెను, షెకేం అనే దేశం, ఆ దేశపు కుమార్తెలు ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉంటారో, నేను ఎలా ఉన్నానో అని చూడటానికి వెళ్ళింది. 2వ వచనంలో ఆ దేశపు యువరాజు ఆమెను పాడు చేశాడు. ఏమండి, ఆమెను పాడు చేసిన సంగతి సిమియోను లేవీలకి తెలిసింది. ఏమండి, సిమియోను లేవీలు అనే వారికి ఆ విషయం తెలిసిందనమాట. తెలిసిన వెంటనే వారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే, ఏమండి, వారు పొలంలో ఉన్నారంట. చూడండి 7వ వచనం, యాకోబు కుమారులకు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చింది. ఏమండి, ఆ సంగతి తెలిసింది. ఆ సంగతి తెలిసిన తర్వాత ఏమండి చాలా కోపంతో ఊగిపోతూ ఉన్నారన్నమాట. ఈ సమయంలో ఈ షెకేము యొక్క తండ్రి అయిన హామోరును షెకేము కలిసి, ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయి పాడు చేశాడు కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు అని అంటే, మేము ఇశ్రాయేలుము కదా, హెబ్రీలుము కదా, మీకు ఇచ్చి పెళ్లి చేయలేము కాబట్టి సున్నతి పొందని వారికి మేము ఎలాగిచ్చి చేస్తాం, ఆ కార్యము మేము చేయలేము అనే మాట చూడండి 14వ వచనం, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరిని ఇయ్యలేము అని అన్నారంటండి. కనుక వారు ఈ అమ్మాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, ఇష్టాన్ని బట్టి వారు సున్నతి పొందారు. సున్నతి పొంది మిగిలిన బాధతో ఉన్నారంటండి. 25వ వచనంలో, 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన సిమియోనును లేవియు తమ కత్తులు చేతపట్టారు, ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని, ఎంత బాధాకరమైన చూశారండి, మా చెల్లిని ఇలా చేస్తావా అని చెప్పి వారు కపటమైనటువంటి మాట చెప్పారు. సున్నతి లేని వారికి సున్నతి పొందిన మేము మా కుమార్తెను ఎలాగిస్తాం, ఈ కార్యం మేము చేయలేము, కాబట్టి మీరు సున్నతి పొందండి, ఆ తర్వాత మేము మా అమ్మాయిని ఇచ్చి మీకు పెళ్లి చేస్తాం. వాళ్ళు నిజమనుకున్నారు. వాళ్ళు సున్నతి చేయించుకుని బాధపడుతున్న సమయాల్లో ఈ సిమియోను లేవీలు ఇద్దరు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న పురుషులందరిని ఏం చేశారంట,
ఆ సంగతి యాకోబు తెలిసిందండి. ఈ యాకోబు తెలిసిన తర్వాత ఈ 34వ అధ్యాయంలో 30వ వచనంలో అప్పుడు యాకోబు సిమియోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోను పెరిజీలలోను అసహ్యులుగా చేసింది. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి యాకోబు ఎలాగున్నాడు అంటే, ఊరలందరూ వచ్చి నన్ను చంపేస్తారు, నాతో పాటు మీ అందరిని చంపేస్తారా అని యాకోబు చాలా తల్లడిల్లు పోతున్న సందర్భం అది. ఏమండి, యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే తల్లడిల్లు పోతున్న సందర్భం. మనం ఏదన్నా సమస్య తీసుకొస్తే ఊరులందరూ మన మీద యాంటీ అవుతారని మనకి ఎంత భయం వేస్తుంది. అలాంటప్పుడు యాకోబు కూడా అలాగే ఉన్నాడండి. ఆ సందర్భంలో దేవుడు చూచుచున్న దేవుడు కనుక ఈ యాకోబు ఈ బాధలో ఉండి దుఃఖంలో ఉండి చాలా నిట్టూర్పులో ఉండి ఉండగా ఆపద సమయం 35వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 1వ వచనంలో దేవుడు యాకోబుతో, నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలి కదా, నీవు లేచి బేతేలునకు వెళ్ళు కదా, అక్కడ నివసించు. ఎంత గొప్ప అభయం అండి. నీవు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించు. చాలండి. అంటే ఇక్కడ నీకు బాధగా ఉందా, ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉందా, ఇక్కడ నీకు భయంగా ఉందా, నేను చచ్చిపోతాను, నా పిల్లలందరూ చచ్చిపోతారు అని కంగారుగా ఉందా? నువ్వు కంగారు పడవలసిన పని లేదు, నువ్వు కలవరపడవలసిన పని లేదు, నువ్వు బాధపడవలసిన పని లేదు. నీవు లేచి బేతేలుకి వెళ్ళాలి. నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే నువ్వు ఆ నూనె వేసావో, ఆ స్తంభాన్ని నిలబెట్టావో, ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన ఒక స్తంభాన్ని నిలబెట్టాడండి. కానీ ఆ చాటుకి నువ్వు వెళ్ళిపో అని దేవుడు ఒక అభయం ఇస్తా ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన అక్కడ ఎవరో సహాయం చేయడానికి యాకోబుకి ఎవరు లేరండి. యాకోబు కుమారులకు ఎవరు లేరండి. ఊరెవరిది? షెకెము వారిది. ఆ షెకెము వారిలో పరదేశిగా ఉన్నాడు ఈయన. ఈ పరదేశిని చంపేస్తారు. పరదేశులుగా వచ్చిన వీళ్ళందరినీ కూడా ఆ ఊరోళ్ళు చంపేస్తారు. కనుక చాలా ఇబ్బందిగా ఉన్నాడు, చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు అభయమిస్తా ఉన్నాడు. నీవు లేచి బేతేలుకు. యాకోబు బయలుదేరి వెళ్తా ఉంటే ఆ ఊరోళ్ళు అసలు ఊరుకుంటారండి. వెళ్ళిపోతున్నావా మా ఊళ్ళందరినీ ఇలా చెప్పేసి అని అతను చెప్పాలి. కానీ 5వ వచనం చూడండి, 35వ అధ్యాయము ఆదికాండ గ్రంథంలో 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు కదండి, దేవుని భయము వారు చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను కదండి. ఎంత చక్కని దేవుడు చూశారా. అసలు భయము ఆ దేశం ప్రజల మీద ఈ యొక్క దేవుని భయం చేసిందంట. కనుక వారు వీరు వెళ్ళిపోతూ ఉంటే అలాగ చూస్తూ ఉన్నారు అనమాట. అంటే ఏమీ చేయలేని వాళ్ళగా, నిశ్చేష్లుగా, అసలు అంతమందిని మా భర్తలు చంపేశారా, మా కుమారులు చంపేశారా అని ఆ ఊరోళ్ళు అసలు బ్రతకనిస్తారండి. అలాంటిది వారంతా సైలెంట్గా ఉన్నారు, వారంతా మౌనంగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని భయము ఆ ప్రజల మీదకి వచ్చింది. మరి ఎలా వచ్చిందో తెలియదు. వారు యాకోబులు కానీ యాకోబు కుమారులు కానీ తరమలేదు. సామాన్యమండి, యాకోబుకి ఏమైనా తక్కువ జనాంగమా? యాకోబుకు 12 మంది కుమారులు, అదే సమయంలో కుమార్తె, దాసదాసీలు, కొన్ని వేల మందలు ఉన్నాయండి. తన అన్నకే 580 జీవుల్ని ఇచ్చాడు ఆయన తన అన్నకి కానుకగా. అలాంటి వాడు కింద ఉన్నాయి మందలు. అన్ని మందలు తోలుకుని వెళ్ళటం అంటే స్లోగా వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాయి. ఒడిగా తోలిస్తే అవి చచ్చిపోతాయి. కనుక జాగ్రత్తగా తోలుకెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి. అలా వెళ్తా ఉంటే ఆ ఊరోళ్ళందరూ అలా చూస్తున్నారు అనమాట. కానీ యాకోబు కుమారులను ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటంటే యెహోవా భయము వారి మీద. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మన దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టు, నేను నీకు ఉత్తరం
బహుమానం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరిచేదవు. కనుక 9వ వచనంలో మహిమపరుస్తున్నాడు, బలిపీఠం పెట్టాడు కదండి. అక్కడ దేవుడే తిరిగి వచ్చి అతను ప్రత్యక్షమయ్యాడు. చాలా విషయాలు అక్కడ మనం చూస్తా ఉన్నాం యాకోబు జీవితంలో. కనుక దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతామండి. 7వ అధ్యాయంలో 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం అండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఏమండి, ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయింది. సమూయేలు ఏం చేస్తున్నాడు? పాపం దహన బలి అర్పించుకుంటున్నాడు. ఆయన బలి అర్పించుకుంటే ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలుకి రాజు లేని కాలం. ఎవరు లేని కాలం అండి? రాజు లేడు. అంతకుముందు ఏలి అనే ఆయన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. నెక్స్ట్ సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు. ఈ సమూయేలు న్యాయాధిపతిగా ఉండగా ఆయన బలు అర్పిస్తా ఉన్నాడు. ఈ లోపల ఫిలిస్తీయులు ఏం చేస్తా ఉన్నారు? యుద్ధానికి వచ్చారంట. వారు యుద్ధానికి వస్తే ఏమండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు యుద్ధానికి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయక వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి కదండి బెత్గాను వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసింది. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెనేకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా కదండి మనకు సహాయం చేసినని కదండి మనకు సహాయం చేసినని చెప్పి సహాయం పాడతాం కదా. ఎబినేజరే, ఇక్కడే వచ్చింది ఆ పాట చరణం. అంటే దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఎందుకు? దేవుడు మనకు ఇంతవరకు సహాయం చేశాడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఎలాంటి సందర్భం అది? ఆపత్కాలం. వారు బలులు అర్పించుకుంటున్నారు. వారు ఏమైనా యుద్ధానికి వెళ్ళారా? బలులు అర్పించుకుంటున్న సందర్భాల్లో ఆ ఫిలిస్తీయులు వచ్చారు యుద్ధానికి. ఫిలిస్తీయులు యుద్ధానికి రాక దేవుడు ఉరుములు ఉరిమించాడంట. ఆ ఉరుములు సౌండ్కి వారు తారుమారు అయిపోతే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అది తరిమి హతం చేశారు. కనుక సమూయేలు అంటున్నాడు, ఇదిగో దేవుడు ఎంతవరకు మనకు సహాయం చేశాడు కనుక ఒక రాయి నిలబెడదాం, ఒక స్తూపంగా నిలబెడదాం. ఇది సాక్షార్థపు కదండి, అంటే సహాయపు రాయి. ఆ ఫుట్ నోట్లో కింద ఉంటుంది సహాయపు రాయి. ఏ రాయి అండి అది కదా. కనుక ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు కనుక ఏమండి ఆ స్థలానికి ఎబినేజరు అని పేరు పెట్టి పిల్లరా ఆపత్కాలం వచ్చింది. వారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే దేవునికి ప్రార్థన చేశారంట. 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను అని మనం చదువుతా ఉన్నాం. యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను అంటే ఏంటి? ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని 50వ కీర్తన 15వ వచనంలో చెప్పిన దేవుడు ఇక్కడ విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సమూయేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సమూయేలు దహన బలి అర్పిస్తా ఉన్నాడు. ఫిలిస్తీయులు వచ్చారు కానీ ప్రార్థనాపూర్ణమైన సమూయేలు ప్రార్థన చేయగా ఆ ఫిలిస్తీయులు ఏమయ్యారు అంటే పారిపోయినట్లుగా హతమైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక అక్కడ అంటున్నాడు ఇంతవరకు మనకు సహాయము చేశాను. ఇంతవరకు మనకేం చేశాడంటే దేవుడు సహాయం. అందుకే ఎబినేజర్ అనే పేరు. కనుక మనం చూస్తా ఉన్నాం కోరాహు కుమారుల జీవితం, యాకోబు జీవితం, ఇక్కడ ఇశ్రాయేలీల జీవితం మనం చూస్తా ఉన్నాం. వారి ఆపదల సమయాల్లో దేవుడు సహాయకుడిగా ఉండి వారిని ఎలా విడిపించాడో, వారిని ఎలా రక్షించాడో, వారికి ఎలా సహాయం చేశాడో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మరొక మాట 14వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం మనం చదువుదామండి.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనం అండి. అక్కడ ఆసా భక్తుడు చక్కని మాట చెప్తా ఉన్నాడు. ఆసా తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యములో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు కదా. అంశం ఏంటి? సహాయం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. అయితే సహాయకుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? మనం ప్రార్థన చేయాలి. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టును కదండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడండి. ఇప్పుడు ఆశ ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? యెహోవా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరున్నారు కదండి. మనం బొంబాయిలో ఉన్నాం, మనం బలం లేని వాళ్ళమే. మన స్థానబలం ఇక్కడ కాదు, మన ఊర్లో మన స్థానబలం ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు? అయితే మనల్ని ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సహాయంగా ఉండి ప్రతి విషయంలో కాపాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఆశ జీవితంలో మనం ఆలోచన చేస్తే యూదారాజు అయినటువంటి ఆశ అతను అంటున్నాడు, యెహోవా అతని ప్రార్థన ఎంత బాగుందో చూశారా? యెహోవా విస్తారమైన సైన్యముల చేత ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరున్నారు కదా. ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఏమండి? నిన్నే నమ్ముకొని ఉన్నాము కనుక నువ్వేం చేయాలి? మాకు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయక అత్యంత మనం చదువుతూ ఉంటాం. వారందరూ ఏమయ్యారు అని అంటే పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏమండి? వారందరూ అంటే కూషీలందరూ వచ్చారు. వారందరూ కూడా ఆశ ఎదుట నిలవలేక వారందరూ పారిపోయారు. ఎందుకు అని అంటే బలము లేని వారికి సహాయం చేసేది. ఆపత్కాలంలో ఉన్న ఆశ సహాయం పొందుకున్నాడు. ఆపత్కాలంలో ఉన్న యాకోబు సహాయం పొందుకున్నాడు. ఆపత్కాలంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం సమూయేలు కాలంలో వారు దేవుని చేత సహాయం పొందుకున్నారు. ఇంతవరకు మనకు సహాయం చేశాడు అని వారు అన్నారు. ఆపత్కాలంలో ఫరోహు కుమారులను దేవుడు విమోచించాడు, రక్షించాడు. ఎన్నో ఆపదలు మాకు కలిగాయి అయ్యా అని 88వ కీర్తన 3వ చరణంలో వారు చెప్పారు. దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం విన్న పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. పౌలు గారు అంటాడు, చదువుదామండి. పౌలు గారు అంటాడు అపోస్తల కార్యగ్రంథం 26వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యగ్రంథం ఈ హేతువు చేత ఎవరు సహాయం అండి కదా. దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నేనేమై ఉన్నానో తెలుసా, నిలిచి ఉన్నాను అని పౌలు గారు చెప్తా ఉన్నాడండి. పౌలు గారి జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి ఆపదలు, ఏమండి ఎన్నో భయంకరమైనటువంటి కష్టాలు పౌలు గారు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా పౌలు గారు అంటున్నాడు, దేవుని వలననైనా సహాయము నేను పొంది. ఎవరి సహాయం అండి? పౌలు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఎన్నో శ్రమలండి, ఎన్నో ఆపదలండి. చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 23వ వచనంలో వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు కదా. అంటే యేసు ప్రభు వారు ఒకసారి తిన్నారు 40 దెబ్బలు కదా, 1 తక్కువ. అయితే 5 మారులంట దెబ్బలు తిన్నాడంట. ముమ్మారు బెత్తముల చేత కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలు
దొంగల వలన ఆపదలు, ఆ స్వజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల ఆపదలు. ఎన్ని ఆపదలండి, ఎన్ని ఆపదలండి! పౌలు గారి జీవితంలో చాలా ఆపదలండి. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యెహోవా సహాయము వలన నేను నిలిచియుంటిని అనే సాక్ష్యం పౌలు గారు చెప్తా ఉన్నాడు. యెహోవా సహాయం వల్ల, లేక దేవుని సహాయం వల్ల. ఈ అపోస్తల కార్యగ్రంథంలో 26-22 వచనంలో దేవుని సహాయము పొంది నేటి వరకు నేను ఏమై ఉన్నాను అని అంటే నిలిచి ఉన్నాను అని మాట్లాడుతా ఉన్నాడు. దేవుని సహాయం అవసరమండి. దేవుని పౌలు గారి జీవితంలో దేవుని సహాయం, యోధారాజైన ఆశా జీవితంలో దేవుని సహాయం, యాకోబు భక్తుని జీవితంలో దేవుని సహాయం, సమూయేలు జీవితంలో దేవుని సహాయం, ఏమండి కోరాహు కుమారుల జీవితంలో దేవుని సహాయము, దావీదు జీవితంలో, ప్రతి భక్తుని జీవితంలో ఉన్నది. సమయం లేదు, ఒక 7 మాటలు. దావీదు జీవితంలో కూడా కదండి. నేను ఒక శూరునికి చదువుతాం కీర్తనల గ్రంథంలో, కీర్తనగా 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 19వ వచనం. నేను ఒక శూరునికి సహాయము చేసి తిని. నేనేం చేశాను? ఒక శూరునికి సహాయము చేసి తిని. శూరుడు ఎవరండి? దావీదు. ఏమండి, శూరుడు ఎవరు అని ఆలోచన చేస్తే దావీదు అనమాట. దావీదుకు దేవుడు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే సహాయం చేశాడంట. నేను ఒక శూరునికి సహాయం చేసి తిని అని ఈ యొక్క ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ 20వ వచనంలో నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను కదండి. అంటే దావీదుకు దేవుడు ఏం చేశాడంట? సహాయం చేశాడు. అనేక పర్యాయాలు, కొన్నిసార్లు కాదు. తన సొంత కుమారుడైన అబ్షాలోము నుండి ఆయనకి ఆపదొచ్చింది. అబ్షాలోము చంపాలని తెలిపాడు, కానీ ఆకాశానికి భూమికి మధ్య చెట్టుకు వేలాడవలసి వచ్చింది. దేవుడు తప్పించాడు దావీదు. అదేవిధంగా సౌలు అనేక మార్లు ఈట్లు విసిరాడు, 2 మార్లు. అనేక సార్లు పట్టుకోవాలని కొండల్లో గుహల్లో అనేక విధాలుగా వెతికాడు, కానీ దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదండి. ఏమండి, ఈ విధంగా అన్య రాజులు, అనేక అన్య దేశాల్ని దావీదు జయించాడు యుద్ధాలు చేసి. ఆ సమయాల్లో కూడా అనేక సార్లు ఆపద కాలం వచ్చినప్పటికీ కూడా ఆపదలలో దేవుడు దావీదుకు ఏం చేశాడు అని అంటే సహాయం చేశాడు. దేవుడే చెప్తున్నాడు, నేను ఒక శూరునికి సహాయం చేసింది. దావీదు అంటాడు, దావీదు ఏమంటున్నాడో చదువుదామండి. 194వ కీర్తనలో చూడండి. 94వ కీర్తన 17వ వచనం. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము కదా శీఘ్రముగా మౌనములో కదండి. యెహోవా గనక నాకు సహాయం చేయకుండా ఉన్నట్లయితే నా ప్రాణం ఏమైపోయినో తెలుసా? శీఘ్రముగా మౌనములో ఉండును, అంటే సమాధిలోనికి వెళ్ళిపోయేవాడిని. కానీ యెహోవా ఏం చేశాడు అని అంటే నాకు సహాయముగా ఉన్నాడు, నా పక్షముగా సహకారిగా ఉన్నాడు. 118వ కీర్తనలో కూడా ఒక మాట మనం చదువుదాం. 118వ కీర్తన 7వ వచనంలో, 118వ కీర్తన 7వ వచనం అండి. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. కింద 13వ వచనంలో యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా ఏం చేశాడంట? యెహోవా నాకు, అందుకే అంటున్నాడు, యెహోవా కనుక నాకు సహాయం చేయకపోతే, ఆ 94వ కీర్తన 17వ వచనంలో యెహోవా కనుక నాకు సహాయం చేస్తే నేను శీఘ్రముగా మౌనములో ఉండిపోదును, కానీ ఆయన నాకు సహాయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. దావీదు జీవితంలో ఎన్నిసార్లు సహాయం చేశాడు? దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వచనం చదువుదామండి. 18వ అధ్యాయము 6వ వచనం. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు
దావీదులకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయం చేయుచు పోయిన చోటల్లా. గమనించండి, కొన్నిసార్లు చేశాడులేండి అంటాక లేదు. సమూయేలు జీవితంలో ముగింపు వరకు దేవుడు సహాయం చేశాడు. దావీదు జీవితంలో దావీదు యొక్క యాత్ర ముగిసే వరకు దేవుడు సహాయం చేశాడు. యాకోబు జీవితంలో యాకోబు యొక్క యాత్ర ముగిసే వరకు దేవుడు సహాయం చేశాడు. ఇలాగా ఈ మనం చెప్పుకున్నాం. ఆసా జీవితంలో ఆసా జీవితం ముగిసే వరకు దేవుడు ఆసాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. కనుక ఆయన సహాయం చేసే దేవుడు. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టము కదా. 50వ కీర్తన 15వ వచనంలో ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టు. ఎప్పుడు సహాయం చేస్తాడండి? ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం అందరినీ చూసాం. వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ 50వ కీర్తన 15వ వచనంలో ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టుము, నేను నిన్ను విడిపించేదను కదా. అంటే మొట్టమొదటి ఏంటి అని అంటే మనము ప్రార్థన చేయాలి. ఆపద వచ్చిందని చెప్పి మనం మౌనంగా ఉంటే కుదరదు కదండి. భక్తులు చాలా మంది సమయం లేదు. మనం ఒక 7 గురించి చెప్పుకుంటున్నాము. దానియేలు కూడా ఆపద సమయంలో ముమ్మారు ప్రార్థన చేశాడు, అంటే విడిపించబడ్డాడు సింహాల నుండి. కనుక మనము ఆపద ఉంది నీరసిల్లిపోయి అలా ఉండిపోవడం కాదు, కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టును, నేను నిన్ను విడిపించేదను. కనుక మనం చేయవలసింది ఏంటి? కరోనా కాలంలో ఉన్నాం, ఈ వ్యాధి విజృంభిస్తూ ఉన్న కాలంలో ఉన్నాం. ఇది మనిషికి కనపడని వ్యాధి. కనుక బయటకు వచ్చినా తిరిగి మరలా లోపలికి వెళ్ళినా మనం ఏమై ఉండాలి అని అంటే ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మొదలుపెట్టి ప్రభువా ఇదిగో బయటికి వెళ్తా ఉన్నాను, ఏ కీడు నా గుడారానికి సమీపించకుండా నీ సహాయం నాకు దయచేయి అని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విశ్వాసముగా దేవుడు మన నుండి కోరేది ఏంటంటే ప్రార్థన. ఆపత్కాలంలో నేను సహాయం చేసేస్తాను అని అల్లా, నీవు నన్ను గురించి మొరపెట్టు, అప్పుడు నేను సహాయం చేస్తాను కదా. మన పిల్లలు మనల్ని ఏదన్నా అడిగితేనే కదండి మనం వాళ్ళకి ఇచ్చేది. అలాగే మనము దేవుని అడగాలి. ప్రభువా ఇదిగో బయటకు వెళ్తా ఉన్నాను, ప్రభువా మళ్ళా క్షేమంగా తొడుకులు వచ్చాను, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బంధువర్గం వారిని కాపాడు, ఎవరి మా దేశాన్ని కాపాడు, సకల దేశాన్ని కాపాడు. మన ప్రార్థన కనుక దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తాడట. కనుక అది ఆయన చిత్తం. కానీ మన డ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రే. మనము ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఆయన అదే కోరుతా ఉన్నాడు. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపడు. యాకోబు ప్రార్థన చేశాడు కదండి, సమూయేలు ప్రార్థన చేశాడు కదండి, ఆసా ప్రార్థన చేశాడు. ఈ భక్తుల గురించి మనం చదువుకున్నాం. వాళ్ళందరూ ప్రార్థన చేసి దేవుని ద్వారా సహాయం పొందారు. రెండవది ఏంటి? ఒకటి ప్రార్థన చెయ్యాలి, రెండవది ఆయన మీద నమ్మిక ఉంచాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ నమ్మిక ఉంచాలి. కీర్తన గ్రంథంలో 28వ కీర్తన 7వ వచనం చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథంలో 28వ కీర్తన 7వ చరణం ఏమంటారు? యెహోవా యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. ఏమండి సహాయం ఎప్పుడు? యెహోవా నా ఆశ్రయం అన్నాడు, యెహోవా నా కేడెము అన్నాడు. ఆయన ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన కేడెముగా ఉన్నాడు, మంచిదే. కానీ నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము. విశ్వాసముగా మనము నమ్మాలి. ప్రార్థన చేస్తే సరిపోద్దు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక నిరీక్షణ, ఏమంటే ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేస్తాడు. ఒక నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు మనకు తప్పకుండా సహాయం కలుగుతుంది. కనుక ప్రియులారా, ఆందోళన చెందొద్దు.
వ్యాధులు ఇలాగ ఉన్నాయి, బాబోయ్ ఎలాగా, రేపు కరువులు వచ్చేస్తాయి, బాబోయ్ ఎలాగా అని చెప్పి కంగారు పడవలసిన పని లేదు, కలవర పడవలసిన పని లేదు. నీ అంతట నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, నీ అంతట నీవు దేవునికి ప్రార్థన చెయ్యి. ఈ రెండే దేవుడు కోరుతా ఉన్నాడు. ఏమండి, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు కదండి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయం ఊరుకుని చేస్తుందండి. సహాయం అనేది ఊరుకుని వస్తుందా? ఈ లోకంలో మనం కూడా చూస్తూ ఉంటాం, ఎవరికైనా సహాయం చేయాలంటే వారి నుండి ఏదో సంథింగ్. అలాగా దేవుడు కూడా మన నుండి సంథింగ్ కోరుతున్నాడు. ఏంటంటే మనము ఆయనకు మొరపెట్టాలి, మనము ఆయనకు ప్రార్థన చేయాలి. రెండవది, మనము ఆయన మీద నమ్మిక ఉంచాలి. నా హృదయము ఆయన మీద నమ్మిక ఉంచను కనుక నాకు సహాయం. ప్రియులారా, ఆలోచన చేయండి. దిగులు చెందొద్దు, భయపడవద్దు, జడియవద్దు, ధైర్యంగా ఉండండి, కలవరపడవద్దు. ఎటువంటి సమస్య అయినా సరే, ఏమండి, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని ప్రభు చెప్తున్నాడు కనుక విశ్వాసముగా ఉండాలి, పిరికి వాళ్ళగా ఉండకూడదు. ధైర్యంగా ఉండండి. ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో 365 రోజులు, మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటే 365 సార్లు బైబిల్లో భయపడొద్దు అనే మాట వ్రాయబడ్డారు. కనుక నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, భయపడొద్దు. చావైనా రేవైనా బ్రతుకుట నీ కొరకే, చావైనా లాభమే అన్నాడు పౌలు గారు. కనుక ఆయన చెప్తానికి అప్పగించుకున్నాం అనుకోండి, మన కాపాడతాడు. కనుక మనం విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది. కనుక మనం పుట్టించిన దేవుడు మనం తప్పకుండా కాపాడతాడు. మనం పుట్టించిన దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అటువంటి సహాయం పొంది ప్రభు కృపల ముందుకు సాగాలని కోర్చు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, నీ మహిమ గల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ నీ పరిశుద్ధ దినములో నీ సన్నిధిలో చిన్న మందగా మమ్మల్ని చేర్చావు. ఈ లాక్డౌన్ కాలంలో ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ నీ సహాయం ఇచ్చి ఈ విధముగా నీ సన్నిధిలో మమ్మల్ని సమావేశపెట్టి నీ మాటలు వినడానికి, నిన్ను స్తోత్రించడానికి, నిన్ను గనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు మీరిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారు నీ సన్నిధికి వచ్చారు, వారందరినీ దీవించి ఆశీర్వదించారు ప్రభువా. భయంకరమైన పరిస్థితుల్లో ఈ భూలోకం ఉంది. భయంకరమైన కరోనా వైరస్ ఆయన వ్యాపిస్తూ ఉంది. ఆయన అలాంటి సమయాల్లో నీవు నన్ను గురించి మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిస్తా ఉన్నావు. ఒక అభయాన్ని ఇస్తా ఉన్నావు. ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడను అని కూడా మాట్లాడుతూ ఉన్నావు. కనుక ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మా చుట్టూ, ఇదిగో విశ్వాసుల చుట్టూ నీ అగ్ని ప్రాకారాలు వేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నీ బిడ్డలెవ్వరికి ఎటువంటి వైరస్లు సోకకుండా వారిని, వారి కుటుంబాలను నాయనా మీరు కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా దేశాన్ని కాపాడండి, మా యొక్క గ్రామాలని కాపాడండి, మా బంధువర్గం వారిని కాపాడండి, మా సంఘాన్ని కాపాడండి. అదే సమయంలో సర్వలోకాన్ని కాపాడండి, పరిశుద్ధులను విశేషంగా కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరే ప్రభువా ఈ వైరస్ను నాయనా కట్టడి వేయండి. నువ్వు అరికట్టగల సమర్థుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఈ వైరస్ను ఎంతటితో ఆపి అయినా మా పూర్వదినాలను మరలా మాకు మీరు అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరచడానికి, నీ సన్నిధులన్నీ తెరవబడటానికి నాయన మరలా నీ సన్నిధిలో అందరూ సంతోషంగా చేరి మహిమపరచడానికి అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ప్రార్థన చేయుచున్నామా పరమ తండ్రి. ఆమేన్.